న్యూరోమస్కులర్ డిసార్డర్స్ కూడా శ్వాసము డిఫికల్టీ రావచ్చు. దానిలో ఈ మూడులు కూడా ఉంటుంది, నరాలు కూడా ఉంటుంది, జంక్షన్లు కూడా ఉంటుంది, కండల వ్యాధి కూడా ఉంటుంది. ఈ 3 వ్యాధులు కూడా మనకు ఈ బ్రెత్లెస్నెస్ ఏమంటారో అది మనము ప్రాబ్లం రావచ్చు. దీనిలో కూడా ఎట్లా ఉంటుందంటే ఎస్పెషలీ ఈ డిసీజెస్ ఏముంటాయి, కొద్ది పర్టికులర్ డిసీజ్ ఉంటాయి. లైక్ ఈ కండర్ డిసార్డర్స్ ఉంటాయి కదా, లైక్ ఇఫ్ యూ సే నర్వ్ డిసార్డర్స్లో SMA అంటుంటుంది, స్పైనల్ మస్కులర్ అట్రోఫీ. స్పైనల్ మస్కులర్ అట్రోఫీలో టైప్ 1, టైప్ 2 చాలా సివియర్ ఫామ్ ఉంటాయి. దానిలో చిన్న వయసులో మనకు ఈ డిసీజ్ వచ్చేస్తుంది. దీనిలో కూడా మనకు రెస్పిరేషన్ ప్రాబ్లం రావచ్చు. అండ్ న్యూరోమస్కులర్ జంక్షన్ డిసార్డర్ మయస్థీనియా అంటారు. మయస్థీనియాలు కూడా మనకు శ్వాసం ప్రాబ్లం రావచ్చు. అండ్ మజల్ డిసీజెస్లో కూడా ఈ కొద్ది పర్టికులర్ మజల్స్ ఉంటాయి, క్యాల్పైన్ డిసార్డర్స్ అంటారు. అండ్ దెన్ లిమ్ గడల్ డిసార్డర్ అడ్వాన్స్లో కూడా మనకు ఈ రెస్పిరేషన్ ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే డయాఫ్రమ్ ఏముంటుందో మన పొట్ట అయింది, ఛాతీ అయింది, సపరేట్ ఈ డయాఫ్రమ్ ఏముంటుందో డయాఫ్రమ్ వీక్నెస్ నుంచి కూడా మనకు రెస్పిరేటరీ ప్రాబ్లం రావచ్చు. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.